Hi guys, welcome to Python Bus. Let's continue with our Pandas series. ఇది పార్ట్ 12. ఆల్రెడీ 11 పార్ట్స్ అప్లోడ్ చేశాను. దాని లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో ఈ వీడియోలో మనం డేటా విజువలైజేషన్ విత్ పాండాస్. సో పాండాస్ని యూజ్ చేసి కూడా మనం డేటాని విజువలైజేషన్ చేయొచ్చు. సో అదే అలానే చూసిద్దాం. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ వీడియో. సో బేసికల్గా మీకు ఒక డౌట్ రావచ్చు. మనకి మ్యాట్ప్లాట్లిబ్ అనే ఒక లైబ్రరీ ఉంది, రైట్? సో దట్ ఈస్ స్పెసిఫికల్లీ డిజైన్డ్ ఫర్ డేటా విజువలైజేషన్. బట్ ఎందుకు ఇప్పుడు పాండాస్ని యూజ్ చేసి డేటా విజువలైజేషన్ చేయాలి? సో దానివల్ల యూజ్ ఏంటి? రెండింటికి డిఫరెన్స్ ఏంటి? బేసిక్గా రెండు కూడా డేటాని విజువలైజేషన్ చేయడానికి యూజ్ అవుతాయి. ఓకే, సో మ్యాట్ప్లాట్లిబ్ లైబ్రరీ అనేది ఇది మోర్ అడ్వాన్స్ టెక్నిక్స్, మోర్ కాంప్లెక్స్ టెక్నిక్స్, పిన్ టు పిన్ పాయింట్ ఎవ్రీథింగ్ మనం డేటాని ప్రెజెంట్ చేయాలి అనుకుంటే అప్పుడు మనం మ్యాట్ప్లాట్లిబ్ యూజ్ చేస్తాం. ఇది ఎక్కువగా మనకి రియల్ టైంలో మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. బట్ బేసిక్గా క్విక్గా ఒక డేటా ఫ్రేమ్ని ఆర్ ఒక సిరీస్ని క్విక్ అండ్ ఫాస్ట్గా డేటాని ప్రెజెంట్ చేయాలి అనుకుంటే అప్పుడు మనం యూజింగ్ పాండాస్ కూడా మనం చేయొచ్చు. ఓకే, సో యూజింగ్ పాండాస్ డేటాని ఎలా విజువలైజేషన్ చేయాలా అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఇక్కడ ఒక డేటా ఫ్రేమ్ తీసుకున్నాం. దీంట్లో మనకి మంత్, సేల్స్ అండ్ ప్రాఫిట్ అని ఒక 3 సింపుల్ కాలమ్స్ తీసుకున్నాం. సో యూజింగ్ దిస్ డేటా ఫ్రేమ్ మనం డేటాని ప్లాట్ చేద్దాం. ఓకే, సో ఎగ్జిక్యూట్ చేసేసాం. ఇది మన డేటా ఫ్రేమ్, రైట్? ఇప్పుడు దీని సింటాక్స్ వచ్చేసరికి డేటా ఫ్రేమ్ డాట్ ప్లాట్. ఓకే, సో దీంట్లో మనకి చాలా పారామీటర్స్ ఉన్నాయి. సో ఏ పారామీటర్స్ ఇవ్వకుండా సింపుల్గా డేటా ఫ్రేమ్ డాట్ ప్లాట్ అని ఇస్తే ఏమొస్తుందో చూద్దాం. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసేసాను. మనకు ఒక సింపుల్ బేసిక్ గ్రాఫ్ వచ్చింది, రైట్? సో ఒక లైన్ గ్రాఫ్ ఇది. దీంట్లో మనకి 2 లైన్స్ కనిపించాయి కదా. సో ఎందుకు అంటే మనం ఇచ్చిన డేటా ఫ్రేమ్లో ఎన్ని న్యూమరికల్ కాలమ్స్ ఉన్నాయి? 2 కాలమ్స్ ఉన్నాయి. ఒకటి సేల్స్, ఇంకొకటి ప్రాఫిట్. సో ఆ 2 కాలమ్స్ యొక్క గ్రాఫ్ని, లైన్స్ గ్రాఫ్ని మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట. ఓకేనా? అండ్ ఈ గ్రాఫ్లో ఈ కిందది ఉంది కదా, సో దీన్ని మనం ఎక్స్ యాక్సిస్ అంటాం అండ్ దీన్ని మనం వై యాక్సిస్ అంటాం. ఇక్కడ మనం ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ ఏది స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు కాబట్టి బై డిఫాల్ట్గా ఎక్స్ యాక్సిస్ అనేది మన డేటా ఫ్రేమ్ యొక్క ఇండెక్స్ తీసుకుంటుంది. సో ఇక్కడ ఇండెక్స్ ఏముంది? ఇంటిజర్ నెంబర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 0 అప్ టు 4, రైట్? సో అదే ఇక్కడ మనకి ఉన్నాయి. 0, 1, 2, 3, 4 అండ్ 0కి 1కి మిడిల్లో 0.5, 1కి 2కి మధ్యలో 1.5, అలా 2.5, 3.5 ఉంటాయి కాబట్టి అవి కూడా బై డిఫాల్ట్ బిహేవియర్ ఇది. ఓకేనా? సో అవి కూడా మనకి గ్రాఫ్లో మెన్షన్ అయ్యి వచ్చింది. అండ్ వై యాక్సిస్ వచ్చేసరికి న్యూమరికల్ కాలం ఏది ఉంటే ఆ డేటాని తీసుకుంటుంది. ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి కదా, సేల్స్ అండ్ ప్రాఫిట్. సో సేల్స్ ఈ స్టార్టింగ్ ఫ్రమ్ 1000 అప్ టు మాక్సిమం వాల్యూ ఎంత ఉంది? 8000. సో ఈక్వల్ ఇంటర్వెల్స్లో ఆ వాల్యూస్ అనేవి తీసుకుంటుంది అనమాట. అందుకే మనకి 1000, 2000, 3000 అప్ టు 8000 తీసుకుంది. అండ్ మనకి ఇక్కడ ప్రాఫిట్ చూస్తే ప్రాఫిట్ ఈజ్ బిట్వీన్ 1000 to 2000 మిడిల్లో ఉన్నాయి కదా, 1500, 1200, 1800, 1600, రైట్? సో అదే మనకి ఇక్కడ ప్లాట్ అయ్యి వచ్చింది అనమాట. అందుకే మనకి ఈ లైన్ అనేది, ఆరెంజ్ కలర్ లైన్ అనేది బిట్వీన్ 1000 to 2000 మధ్యలోనే ఉంది. అండ్ ఇక్కడ సేల్స్ ఎంత ఉంది? 5000, 7000, 6000, రైట్? సో అలానే మనకి ఇక్కడ ప్లాట్ అయ్యి వచ్చింది బ్లూ కలర్ లైన్. ఓకే, సో ఇది బై డిఫాల్ట్ బిహేవియర్. సో ఏమీ పారామీటర్స్ పాస్ చేయకుండా ఎగ్జిక్యూట్ చేసి బై డిఫాల్ట్గా మనకు ఒక లైన్ గ్రాఫ్ వస్తుంది. ఓకేనా? ఒకవేళ మనం ఇక్కడ ఏదైనా ఇండెక్స్ ఇచ్చామనుకోండి, ఫర్ సపోజ్ ఏబిసిడి సంథింగ్ ఏదో ఒక ఇండెక్స్ ఇస్తే సో ఆ ఇండెక్స్ మనకి ఇక్కడ వస్తుంది అనమాట ఎక్స్ యాక్సిస్లో. క్లియర్? ఇప్పుడు దీంట్లో మనకి చాలా పారామీటర్స్ ఉన్నాయి. అవి కూడా ఏంటో చూద్దాం. సో నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా, సో ఎప్పుడైనా ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే మీ ఓన్గా ప్రిఫర్ రీడింగ్ డాక్యుమెంటేషన్. సో డాక్యుమెంటేషన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. పిన్ టు పిన్ పాయింట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా విత్ ఎగ్జాంపుల్స్తో రాసి ఉంటుంది. సో మనం ఓపిక మీద చదివితే మనకి క్లియర్గా కాన్సెప్ట్ కూడా అర్థమవుతుంది. ఓకేనా? ఎప్పుడైనా డాక్యుమెంటేషన్ చదవడం ప్రిఫర్ చేయండి. సో ఇది పైథాన్ వాళ్ళ యొక్క ఒరిజినల్ డాక్యుమెంటేషన్ pandas.pydata.org. ఇందులో అన్నీ ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఏంటి కావాలి? డేటా ఫ్రేమ్ డాట్ ప్లాట్ సెర్చ్లో చేయండి ఆర్ సింపుల్ గూగుల్ సెర్చ్ చేసినా మీకు ఇలా వచ్చేస్తుంది. సో డేటా ఫ్రేమ్ డాట్ ప్లాట్ అండ్ దీంట్లో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చాలా పారామీటర్స్ ఉన్నాయి చూసారా? డేటా, ఎక్స్, వై, కైండ్, ఇంకా ఇవన్నీ కూడా. సో ఇవన్నీ పారామీటర్స్ కూడా మనం దీంట్లో యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నిటి కోసం మనం తెలుసుకుంటే మన రిక్వైర్మెంట్ బట్టి మనం ఈజీగా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు ఏదేనైనా. ఇందులో చాలా పారామీటర్స్ ఉన్నాయి కదా, సో ఏదైతే ఇంపార్టెంటో నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకేనా? సో లెట్స్ గెట్ చేస్తూ డిస్కస్ చేద్దాం. సో అగైన్ డిఎఫ్ డాట్ ప్లాట్. ఇప్పుడు ఆ పర్టికులర్ గ్రాఫ్కి మనం నేమ్ ఇవ్వాలి అనుకోండి. సో మనకు ఒక పారామీటర్ ఉంది, అదే టైటిల్. టైటిల్ ఈక్వల్స్ టు, ఫర్ సపోజ్ లెట్స్ టేక్ మంత్లీ సేల్స్.
ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. చూసారా? ఈ గ్రాఫ్‌కి మంత్లీ సేల్స్ అని నేమ్ వచ్చింది. క్లియర్? సో, ఇప్పుడు మన డేటా ఫ్రేమ్‌లో మంత్ ఉంది కదా! సో, నాకిప్పుడు ఎక్స్ యాక్సిస్‌లో మంత్ నేమ్స్ కావాలి. నాట్ ఇండెక్స్. సో, అప్పుడు మనం ఎక్స్ ఈక్వల్ టు ఆ కరెక్ట్ కాలమ్ నేమ్ మెన్షన్ చేయాలి. ఎక్స్ ఈక్వల్ టు మంత్ అండ్ అలానే వై ఈక్వల్స్ టు మనం ఏదైనా ఇవ్వచ్చు. ఇప్పుడు ఆటోమేటిక్‌గా బై డిఫాల్ట్‌గా 1000-8000 ఉంది కాబట్టి నేను ఇక్కడ ఏమి మెన్షన్ చేయట్లేదు. ఇలానే ఉంచుతాం. సో, చూసారా? జాన్, ఫెబ్, మార్చ్, ఏప్రిల్ అండ్ మే. అవే ఉన్నాయి కదా మనకి జాన్, ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మే. సో, అవన్నీ కూడా మనకిక్కడ వచ్చేసాయి. రైట్? సో, ఇప్పుడు మనకి గ్రాఫ్ అనేది క్లియర్‌గా ఉంటది. సో, ఇది మంత్స్ అండ్ ఇవనేవి సేల్స్ అండ్ ప్రాఫిట్ 2 కలిపి ఉన్నాయి. క్లియర్? ఒకవేళ మనకి ఇక్కడ సేల్స్, ప్రాఫిట్ 2 కూడా గ్రాఫ్స్ ప్లాట్ అయ్యి ఉంది కదా! సో, ఇక్కడ ఓన్లీ ఒక సేల్సే కావాలనుకోండి. అప్పుడు మనం కావాలంటే వై ఈక్వల్స్ టు సేల్స్ అని ఇవ్వచ్చు. చూసారా? ఒక్క సేల్సే వచ్చింది మనకిప్పుడు. ప్రాఫిట్ అనేది రాలేదు. క్లియర్? సో, ఇప్పుడు ఈ ఎక్స్ యాక్సిస్‌కి, వై యాక్సిస్‌కి కూడా లేబుల్స్ ఇవ్వచ్చు. ఓకే? ఎక్స్ లేబుల్ ఈక్వల్స్ టు లెట్స్ టేక్ సేల్స్ అమౌంట్. దెన్ అలానే వైకి కూడా లేబుల్ ఇద్దాం. సో, నాట్ ఎక్స్, వై లేబుల్ అండ్ ఎక్స్ లేబుల్‌కి మంత్స్ అని ఇచ్చేద్దాం సింపుల్‌గా. ఓకే? వై ఎక్స్ లేబుల్ మంత్స్. దట్స్ ఇట్. నౌ లెట్స్ ఎగ్జిక్యూట్. చూసారా? ఈ ఎక్స్ లేబుల్‌కి మంత్స్ అని నేమ్ వచ్చింది అండ్ వై లేబుల్‌కి సేల్స్ అమౌంట్ అని నేమ్ వచ్చింది. ఓకే? సో, ఇప్పుడు మనకి గ్రాఫ్ సైజ్ అనేది పెద్దగా ఉంది కదా! దీని యొక్క హైట్ అండ్ విడ్త్‌ని కూడా మనం తగ్గించుకోవచ్చు. దానికి ఒక పారామీటర్ ఉంది. అదే ఫిగర్ సైజ్ ఈక్వల్స్ టు మనం ఇక్కడ ఒక టపుల్‌ని పాస్ చేయాలి విత్ హైట్ అండ్ విడ్త్‌ని. సో, లెట్స్ కన్సిడర్ 5, 3. చూసారా? గ్రాఫ్ అనేది ఆ హైట్ అండ్ విడ్త్‌లో మనకొచ్చేస్తుంది. మనం ఇక్కడ ఇచ్చిన సైజ్ బట్టి. ఓకేనా? మనం ఎంత పెద్ద గ్రాఫ్ అయినా ఇవ్వచ్చు. ఎంత పెద్ద నంబర్ అయినా లైక్ 15, 17 ఇచ్చామనుకోండి ఫర్ సపోజ్. చూసారా ఎంత పెద్ద గ్రాఫ్ వచ్చిందో? సో, ఇలా మన రిక్వైర్మెంట్ బట్టి మనం సైజ్‌ని పెంచుకోవచ్చు ఆర్ తగ్గించుకోవచ్చు. ఇక్కడ స్టైల్ ఉంది కదా! లెట్స్ సీ స్టైల్. సో, ఇప్పుడు మనకిక్కడ బోల్డ్ లైన్ వచ్చింది కదా! ఫర్ సపోజ్ వి కెన్ చేంజ్ ద స్టైల్ ఆఫ్ దట్ లైన్. ఇక్కడ నేను 2 హైఫెన్స్ ఇచ్చాననుకోండి. ఇప్పుడు చూసారా? మనకి ఈ లైన్ అనేది నేను 2 హైఫెన్స్ ఇచ్చాను కదా! సో, ఇలా మనకి డాట్స్‌లో లైన్స్ వచ్చాయన్నమాట. ఓకే? సో, ఇది స్టైల్ అండ్ మనం దీన్ని కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. లైక్ కలర్ ఈక్వల్స్ టు ఫర్ సపోజ్ రెడ్ ఇద్దాం. చూసారా? రెడ్ కలర్‌లో ప్లాట్ అయ్యి వచ్చింది. నెక్స్ట్ వన్ గ్రిడ్ కోసం చెప్తాను. గ్రిడ్ ఈక్వల్స్ టు బై డిఫాల్ట్‌గా ఇది ఫాల్స్ ఉంటది. సో, ట్రూ ఇచ్చామనుకోండి ఏమవుతుందో చూద్దాం. సో, ఇలా మనకి గ్రిడ్స్‌లో వస్తాయన్నమాట. అప్పుడు మనకి ఇంకా క్లియర్‌గా ఉంటది. సో, ఎక్కడెక్కడ ప్లాట్ అయింది అని చెప్పి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఆల్ఫా కోసం చూద్దాం. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బేసిక్‌గా 0-1 మధ్యలో మనం ఏదైనా ఇవ్వచ్చు. 0 అంటే లైట్ కలర్ వస్తది. 1 అంటే డార్క్ కలర్, మాక్సిమం కలర్. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇక్కడ 0 ఇచ్చాననుకోండి. సో, దాని ట్రాన్స్‌పరెన్సీ వాల్యూ మాట. అంటే ఈ గ్రాఫ్ యొక్క ట్రాన్స్‌పరెన్సీ చూసారా? మనకి ఇక్కడ లైనే కనిపించట్లేదు. ఎందుకంటే కంప్లీట్ 0 ఇచ్చాం కాబట్టి. అదే ఇప్పుడు ఫర్ సపోజ్ 0.3 ఇచ్చాననుకోండి. చూసారా? లైట్‌గా కనిపిస్తుంది లైన్. సో, ఇది ట్రాన్స్‌పరెన్సీ మనకి లెవెల్ ఎంత కావాలి అంటే అంత మెయింటైన్ చేసుకోవచ్చు యూజింగ్ దిస్ ఆల్ఫా. మినిమమ్ 0 అంటే కంప్లీట్‌గా డిసపియర్ అయిపోతది. మాక్సిమం 1 మాట. ఓకే? అండ్ దీనికి మనం ఫాంట్ సైజ్ కూడా మార్చుకోవచ్చు. లైక్ ఫాంట్ సైజ్ ఈక్వల్ టు లెట్స్ కన్సిడర్ 3. సో, ఇక్కడ మనకి నంబర్స్ ఉన్నాయి కదా! మంత్లీ సేల్స్, నంబర్స్ ఇవన్నీ కూడా ఆ ఫాంట్ సైజ్ బట్టి పెరుగుతాయి. ఓకే? సో, బేసిక్‌గా ఈ లైన్ గ్రాఫ్ అనేవి చేంజెస్‌ని చూడడానికి ఓవర్ సమ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఎలా చేంజ్ అవుతుంది. ఫర్ సపోజ్ సేల్స్ డేటా గానీ ఆర్ వెదర్ రిపోర్ట్ కానీ పర్టిక్యులర్ ఇయర్ మొత్తంలో వెదర్ రిపోర్ట్ ఎలా చేంజ్ అవుతుంది. సో, దాన్ని మనం రిప్రజెంట్ చేయడానికి లైన్ గ్రాఫ్ అనేది చాలా హెల్ప్ అవుతది. ఓకే? సో, ఇది లైన్ గ్రాఫ్ కోసం క్లియర్‌గా అర్థమైంది కదా! నెక్స్ట్ వన్ బార్ గ్రాఫ్ కోసం చూద్దాం ఆర్ గ్రాఫ్, ప్లాట్ ఏదైనా అనొచ్చు. ఓకే? సో, ఇక్కడ బేసిక్ సింపుల్ సింటాక్స్ రాసేసాను. సో, ఎక్స్ యాక్సిస్ కోసం తెలుసు, వై యాక్సిస్ కోసం తెలుసు అండ్ టైటిల్ కోసం కూడా చెప్పాను కదా ఇందాక అండ్ ఫిగర్ సైజ్. అండ్ ఇక్కడ కైండ్ ఈక్వల్స్ టు బార్ అని ఒక పారామీటర్ ఉంది కదా! అదేంటో చెప్తాను. ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే? సో, అర్థమైంది కదా! కైండ్ ఈక్వల్స్ టు బార్ అంటే మన గ్రాఫ్ అనేది బార్స్‌లో కనిపిస్తాయి. పైన మనం ఏదైతే పారామీటర్స్ ఉన్నాయో అవన్నీ కూడా దీంట్లో అప్లై అవుతాయి.
బట్ ఇక్కడ ఒకటి డిఫరెన్స్ ఏంటంటే కైండ్ ఈక్వల్స్ టు బార్ అని ఇవ్వాలి. ఇలా మనకి బార్ గ్రాఫ్ కావాలి అంటే. సో, బై డిఫాల్ట్‌గా అది లైన్ గ్రాఫ్ ఇస్తది. మనకి బార్ గ్రాఫ్ కావాలంటే మనం స్పెసిఫిక్‌గా కైండ్ ఈక్వల్స్ టు బార్ అని మెన్షన్ చేయాలి. దట్స్ ఇట్. రిమైనింగ్ ఎవ్రీథింగ్ సేమ్. అన్ని మీనింగ్స్ కూడా సేమ్. ఎక్స్, వై అండ్ టైటిల్, ఫిగర్ సైజ్ ఎవ్రీథింగ్ సేమ్. ఓకే. బై డిఫాల్ట్‌గా బార్ యొక్క కలర్ అనేది ఇలా వస్తది. ఒకవేళ మనకి కలర్ కావాలన్నా మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు. లెట్స్ చేంజ్ ద కలర్. కలర్ ఈక్వల్స్ టు లెట్స్ టేక్ బ్లూ. ఓకే. ఇలా మనకి బ్లూ కలర్‌లో వచ్చింది. అండ్ ఇక్కడ మనకి మన డేటా ఫ్రేమ్ ఏంటి? మంత్, సేల్స్ అండ్ ప్రాఫిట్. ఇక్కడ నేను మంత్ ఇచ్చాను అండ్ సేల్స్ ఇచ్చాను వై యాక్సిస్‌లో. సో, ఒకవేళ మనకి 2 కాలమ్స్‌లో ఉన్న డేటా కూడా బార్ గ్రాఫ్స్‌లో కావాలి అన్నా కూడా మనం ఇవ్వచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ మనకి ప్రాఫిట్ ఉంది కదా! సో, లెట్స్ టేక్ దిస్ ప్రాఫిట్. ఇక్కడ మనం వై యాక్సిస్‌లో ఒక లిస్ట్‌లా పాస్ చేయడమే. సింపుల్‌గా సేల్స్, కామా, ప్రాఫిట్. దట్స్ ఇట్. నౌ లెట్స్ ఎగ్జిక్యూట్. ఓకే. చూసారా? సేల్స్ అండ్ ప్రాఫిట్ 2 బార్స్ కూడా మనకి వచ్చాయి. అండ్ ఇక్కడ మనకి కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంది కదా! ఎందుకంటే 2 కలర్స్ కూడా సేమ్. 2 బార్స్ యొక్క కలర్స్ కూడా సేమ్. సేల్స్ అండ్ ప్రాఫిట్స్‌వి బ్లూ కలర్. సో, దీన్ని మనం డిఫరెంట్ కలర్స్‌లో కూడా డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ కలర్ ఈక్వల్స్ టు బ్లూ అని ఇచ్చాను కదా! సో, ఇక్కడ కూడా మనం ఒక లిస్ట్ తీసుకొని లెట్స్ టేక్ ఇన్ కలర్ కోడ్ ఆరెంజ్. ఆరెంజ్‌ని తీసుకుందాం. సో, చూసారా ఇప్పుడు క్లియర్‌గా ఉంది కదా! సేల్స్ అనేది బ్లూ కలర్, ప్రాఫిట్ అనేది ఆరెంజ్ కలర్. సో, ఇలా మనం కలర్స్‌తో కూడా డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు మనకి నచ్చినట్టు. రిమైనింగ్ ఎవ్రీథింగ్ సేమ్. అండ్ దీంట్లో ఇంకా కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. ముందు దాంట్లో చెప్పనివి. సో, అవి కూడా కవర్ చేసేద్దాం. ROT ఈక్వల్స్ టు 45 అంటే రొటేషనల్ ఈక్వల్స్ టు 45. ఇక్కడ మనకి ఎక్స్ యాక్సిస్ నేమ్ ఉన్నాయి కదా! జాన్, ఫెబ్, మార్చ్ అని. సో, ఈ నేమ్స్ అనేవి 45 డిగ్రీస్ యాంగిల్ చేంజ్ అవుతాయన్నమాట. సో, ఇది బేసిక్‌గా ఒక మన గ్రాఫ్‌ని నీట్‌గా ఇంకా మంచిగా ప్రెజెంట్ చేయడానికి ఇలాంటివి యూజ్ అవుతాయన్నమాట. సో, స్మాల్ థింగ్స్ మేక్స్ డిఫరెన్స్ అంటారు కదా! సో, ఇలా చిన్న చిన్నవి మనం చేసుకోవచ్చు. సో, టు లుక్ బెటర్. అండ్ వన్ మోర్ థింగ్ విడ్త్. విడ్త్ ఈక్వల్స్ టు బై డిఫాల్ట్‌గా విడ్త్ అంటే ఈ బార్ ఉంది కదా! దీని యొక్క విడ్త్ మాట. సో, బై డిఫాల్ట్ 0.8 ఉంటది. ఇక్కడ మనం విడ్త్ సైజ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ లెట్స్ టేక్ 0.5. చూసారా? తగ్గిపోయింది కదా కొంచెం. ఇక్కడ 0.9 ఇస్తాను. మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతది. చూసారా? బార్ సైజ్ అనేది పెరిగింది. సో, ఇలా మనం విడ్త్‌ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. బార్ యొక్క విడ్త్‌ని. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ స్టాట్. ఇదొక ఇంపార్టెంట్ పారామీటర్. బై డిఫాల్ట్ ఫాల్స్ ఉంటవి. సో, ట్రూ అని ఇస్తే ఏమవుతుందో చూద్దాం. సో, ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే మన 2 సేల్స్ అండ్ ప్రాఫిట్ యొక్క కాలమ్స్ అనేవి ఒకదాని మీద ఒకటి స్టాక్ అయ్యి వచ్చిందన్నమాట. ఓకే. సో, ఇప్పుడు ఏమైంది అంటే బేసిక్‌గా జాన్‌లో సేల్స్ ఎంతుంది? 5000. సో, బ్లూ కలర్ 5000 వరకొచ్చింది. అండ్ నెక్స్ట్ ప్రాఫిట్ ఎంత? 1000. సో, 5000 పైన 1000 అనేది యాడ్ అయిందన్నమాట. సో, టోటల్‌గా సేల్స్ ప్లస్ ప్రాఫిట్ ఎంతయింది? 6000. సో, ఇలా మనం 2 కలిపి ఆ జాన్‌లో సేల్స్ ఎంతయింది? ప్లస్ ప్రాఫిట్ ఎంతొచ్చింది? మొత్తం ఎలా కావాలి అన్నా మనం యూజింగ్ ది స్టాక్ పారామీటర్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు సింపుల్‌గా జాన్‌లో ఎంతయింది మొత్తం సేల్స్ ప్లస్ ప్రాఫిట్ అంటే సింపుల్‌గా ఈ గ్రాఫ్ చూసి చెప్పేయొచ్చు కదా! 6000 అని. అలానే ఫెబ్‌లో 8000 అని. అలానే మార్చ్‌లో 6500 అని. సో, ఇంకా క్లియర్‌గా ఉండాలంటే లెట్స్ యూజ్ గ్రిడ్. సో, ఇప్పుడు ఇంకా క్లియర్‌గా ఉంది కదా! సో, ఇలా గ్రిడ్ ఇచ్చిన తర్వాత మొత్తం సేల్స్ అండ్ ప్రాఫిట్ కలిపి మనకి ఎంతొచ్చిందో ఒకవేళ మనకి కావాలి అనుకుంటే అప్పుడు మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఈ స్టాట్. క్లియర్? సో, ఇది బార్ గ్రాఫ్స్ కోసం క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ దీంట్లో మనకి హారిజాంటల్ బార్ కూడా ఉంది. సో, ఏమీ లేదు ఇక్కడ కైండ్ ఈక్వల్ టు బార్ అని ఉంది కదా! ఇక్కడ మనం బార్ హెచ్ అని ఇస్తే మన ఈ గ్రాఫ్ అనేది హారిజాంటల్‌గా వెళ్తది. అండ్ ఇక్కడ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అనేది వైస్ వర్సా లాగా చేంజ్ అవుతుందన్నమాట. దట్స్ ఇట్. రిమైనింగ్ ఎవ్రీథింగ్ సేమ్. ఓకే. సో, ఈ బార్ గ్రాఫ్ అనేది ఎక్కువగా కేటగిరీస్‌ని కంపేర్ చేయడంలో ఇందాక మనం స్టాక్ చెప్పాం కదా! సో, ఇలాంటివన్నిటికి ఎక్కువగా యూజ్ అవుతదన్నమాట. క్లియర్‌గా అర్థమైంది కదా బార్ గ్రాఫ్ కోసం? నెక్స్ట్ వన్ హిస్టోగ్రామ్ ప్లాట్ కోసం చూద్దాం. సో, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను ఇంకొక డేటా ఫ్రేమ్ తీసుకున్నాను. సో, సింపుల్‌గా మీకు అర్థం అవ్వడానికి ఒక సింపుల్ డేటా ఫ్రేమ్ తీసుకున్నాను విత్ సింగిల్ కాలమ్ ఏజ్. ఓకే. లెట్స్ ఎగ్జిక్యూట్ డేటా ఫ్రేమ్. ఎగ్జిక్యూటెడ్. అండ్ దీని సింటాక్స్ కూడా సేమ్. డేటా ఫ్రేమ్ డాట్ ప్లాట్. ఇక్కడ కైండ్ ఈక్వల్స్ టు హిస్టోగ్రామ్ ప్లాట్ కాబట్టి హిస్ట్ అని ఇచ్చాం. ఓకే. పైన బార్ గ్రాఫ్ కాబట్టి బార్ ఇచ్చాం. ఇక్కడ హిస్టోగ్రామ్ కాబట్టి హిస్ట్ అని ఇచ్చాం. అండ్ ఇక్కడ బిన్స్ ఈక్వల్ టు 2 ఇచ్చాం కదా! సో, దీనికోసం తర్వాత డిస్కస్ చేద్దాం. అండ్ కలర్ బ్లూ ఇచ్చాం. టైటిల్ ఏజ్ డిస్ట్రిబ్యూషన్. ఎడ్జ్ కలర్ అంటే ఏంటో కూడా తర్వాత చెప్తాను. అండ్ ఫిగర్ సైజ్ మీకు ఆబ్వియస్లీ తెలుసు కదా!
ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో హిస్టోగ్రామ్ కూడా మనకి బార్స్ లాగా వస్తుంది, బట్ ఇట్స్ ఎ కంటిన్యూస్ బార్. పైన బార్ గ్రాఫ్లో మనకి డివైడ్ అయి ఉంటాయి కదా బార్స్ అనేవి డిఫరెంట్గా, బట్ దిస్ ఈజ్ అన్ కంటిన్యూస్ బార్. ఓకే, సో అది ఎందుకు చూద్దాం. ఇక్కడ కలర్ ఫస్ట్ బ్లూ ఇచ్చాం, అర్థమైంది కదా. సో ఎడ్జ్ కలర్ ఏంటి అంటే ఆరెంజ్ ఇచ్చాం. ఎందుకు అంటే ఇక్కడ మన కంటిన్యూస్ బార్ అని చెప్పాం కదా, సో 2 బార్స్కి డిఫరెన్షియేట్ చేయడానికి ఎడ్జ్ కలర్ మెన్షన్ చేసాం, ఆరెంజ్ అని. ఏదైనా కలర్ మెన్షన్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మెయిన్ థింగ్ బిన్స్ ఈక్వల్ టు 2, ఇది మెయిన్ పారామీటర్ ఇక్కడ. ఓకే, సో బిన్స్ ఈక్వల్ టు 2 ఎందుకు ఇచ్చాం. సో బేసిక్గా ఇక్కడ ఈ ఏజెస్ కాలంలో మినిమం ఏజ్ ఎంత ఉంది అంటే 22 అండ్ మ్యాక్సిమం ఏజ్ ఎంత ఉందంటే 36. సో 26 to 30 అంటే టోటల్గా మొత్తం ఎన్ని ఏజెస్ వస్తాయి. 36 - 22 ఎంత, 36 - 22 14. సో టోటల్గా 14 డిఫరెంట్ ఏజెస్ ఉన్నాయి బిట్వీన్ 22 to 36. ఓకే, సో ఇప్పుడు నేను బిన్స్ 2 ఇచ్చాను కాబట్టి దీన్ని 2గా డిఫరెంట్ 2 ఈక్వల్ పార్ట్స్ చేసుకుంటుంది. అంటే 14/2 అంటే 7. సో ఫస్ట్ 2 బిన్స్ ఇచ్చాను కాబట్టి ఫస్ట్ బిన్లో 22 టు ఫస్ట్ బిన్లో 22 టు 29. సో 22 to 29 అంతా 7 కదా. సో 7 ఫస్ట్ బిన్ అండ్ సెకండ్ బిన్లో 30 టు రిమైనింగ్ 36. ఇలా ఏజెస్ అనేవి ఈక్వల్గా డివైడ్ చేసుకుంటుంది ఆ బార్స్ అనేవి. సో అందుకే మనకి ఇక్కడ నేను బిన్ ఈక్వల్ టు 2 ఇచ్చినప్పుడు 22 to 29 ఒకటి, దెన్ 30 to 36 ఇంకొక బార్ మాట. ఓకే, సో ఇప్పుడు ఆల్ ఏజెస్ కమ్స్ అండర్ 22 to 28 అనేది ఫస్ట్ బార్లో ఉంటుంది అండ్ సెకండ్ బార్లో 30 to 36. ఓకే, సో ఇది ఎక్కువగా మనం కంపారిజన్ చేయడానికి, లైక్ ఈ పర్టిక్యులర్ రేంజ్లో ఎంతమంది ఉన్నారు అని తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఈ బార్కి ఈ గ్రాఫ్లో ఎక్స్ యాక్సెస్ అనేది ఏజెస్ తీసుకుంది అండ్ వై యాక్సెస్ అనేది ఫ్రీక్వెన్సీ తీసుకుంది, రైట్. సో ఇప్పుడు ఫస్ట్ బార్ గ్రాఫ్లో ఫస్ట్ బిన్లో ఆర్ బిన్ అనుకోవచ్చు, బిన్లో ఎవరెవరు ఉన్నారు, 22 to 29 ఏజెస్ ఉన్నారు. సో ఎంతమంది ఉన్నారు, అబౌట్ 10, రైట్. సో నెక్స్ట్ బిన్లో 30 to 36 ఏజెస్ బిట్వీన్లో ఉన్న వాళ్ళందరూ నెక్స్ట్ బిన్లో ఉన్నారు. సో దీనికి సమ్ 8.5 ఎంతమందో ఉన్నారు. సో దీని ఫ్రీక్వెన్సీ ఇంతమంది ఉన్నారు. సో బేసిక్గా ఇప్పుడు రెండింటిని కంపారిజన్ చేసుకుంటే ఎవరైతే ఏజెస్ 22 to 29 ఉన్నారో వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, అలానే 30 to 36 ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. సో ఇలా కంపారిజన్ చేసుకోవడానికి ఈ హిస్టోగ్రామ్ గ్రాఫ్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, క్లియర్గా అర్థమైంది కదా హిస్టోగ్రామ్ అంటే ఏంటో. సో ఫర్ సపోజ్ ఇక్కడ నేను 3 ఇచ్చాను అనుకోండి, ఈ బిన్స్ అనేవి 3గా డివైడ్ అవుతాయి. అంటే ఇప్పుడు ఇక్కడ ఏజెస్ మొత్తం 14 డిఫరెంట్ ఏజెస్ కదా, దీన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటుంది. సో దాన్ని బట్టి మనం కంపారిజన్ చేసుకోవచ్చు. అదే ఒకవేళ 4 ఇస్తే 4 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటుంది, బట్ ఇట్స్ ఎ కంటిన్యూస్ బార్. క్లియర్. సో ఇప్పుడు చూసారా 4 ఇచ్చినప్పుడు అన్నిటికంటే హైయెస్ట్ ఏజ్ ఎంతమంది ఎవరెవరు ఉన్నారు, 22 to 25 మధ్యలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారన్నమాట అన్ని ఏజెస్ కంటే. సో ఇలా మనకి హిస్టోగ్రామ్ గ్రాఫ్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ స్కాటర్ ప్లాట్. ఇక్కడ ఆల్రెడీ ఒక డేటా ఫ్రేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. దీంట్లో వర్కౌట్, హార్స్ అండ్ క్యాలరీస్ బర్న్ అని ఒక 2 కాలమ్స్ ఉన్నాయి. ఓకే, సో బేసికలీ స్కాటర్ ప్లాట్ అంటే వెన్ వీ వాంట్ టు ఫైండ్ రిలేషన్షిప్ బిట్వీన్ 2 వేరియబుల్స్, అప్పుడు మనం ఈ స్కాటర్ ప్లాట్ని యూజ్ చేయొచ్చు. దీంట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్ ఉంటాయి, లైక్ పాజిటివ్ రిలేషన్షిప్ ఆర్ నెగిటివ్ రిలేషన్షిప్ ఆర్ నో రిలేషన్షిప్. బేస్డ్ ఆన్ దట్ ఆ గ్రాఫ్ని బట్టి అది పాజిటివ్ రిలేషన్షిప్ ఆర్ నెగిటివ్ రిలేషన్షిప్ ఆర్ నో రిలేషన్షిప్ మనం ఫైండ్ చేయొచ్చు. ఓకే, సో ఎగ్జాంపుల్స్ చూద్దాం, అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఈ డేటా ఫ్రేమ్ ఉంది కదా, ఇక్కడ వర్కౌట్, హార్స్ అండ్ క్యాలరీస్ బర్న్ అండ్ దీని సింటాక్స్ వచ్చేసరికి సేమ్, దెర్ ఈస్ నథింగ్ చేంజ్. మనం పైన ఇచ్చాం కదా సింటాక్స్, సేమ్ సింటాక్స్. అండ్ ఇక్కడ కైండ్ ఈక్వల్స్ టు స్కాటర్ అని ఇస్తే అప్పుడు మనకి స్కాటర్ గ్రాఫ్ వస్తుంది. దట్స్ ఇట్. ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇలా డాట్స్ లాగా వస్తాయి అన్నమాట. సో దీన్ని మనం స్కాటర్ ప్లాట్ అంటాం. ఓకే, సో ఇప్పుడు వర్కౌట్ హవర్స్, ఫస్ట్ 1 అవర్ వర్కౌట్ చేసినప్పుడు 100 క్యాలరీస్ బర్న్ అయింది, రైట్. సో అందుకే ఇక్కడ 100 దగ్గర ఒక డాట్ వచ్చింది, అలానే 200 దగ్గర ఇంకొక డాట్ వచ్చింది, రైట్. 200. సో ఇలా మనకి డాట్స్ పెడుతూ వెళ్తుంది ఈ స్కాటర్ గ్రాఫ్లో. సో ఇప్పుడు ఈ డాట్స్ అన్ని ఎలా ఉన్నాయి, ఇట్ ఈస్ గోయింగ్ అప్, రైట్, ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇట్స్ గోయింగ్ అప్. సో దిస్ ఈజ్ అ పాజిటివ్ రిలేషన్షిప్, సో ఆల్సో కాల్డ్ పాజిటివ్ కోరిలేషన్. ఓకే, సో ఇది పాజిటివ్ రిలేషన్షిప్ స్కాటర్ గ్రాఫ్. ఓకే, అలానే దీంట్లో మనకి నో రిలేషన్షిప్ ఆర్ నెగిటివ్ రిలేషన్షిప్ కూడా మనం ఫైండ్ చేయొచ్చు.
ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను, డిఫరెంట్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ డిస్కౌంట్ అండ్ రెవెన్యూ పర్ ఐటమ్ అని ఇచ్చాం, రైట్? సో బేసికల్గా డిస్కౌంట్ మనం ఎంత పెంచితే ఆ పర్టికులర్ ఐటెంకి ఆ ఐటెం యొక్క ప్రైస్ తగ్గిపోతూ ఉంటుంది కదా. సో అదే ఇక్కడ మనం ఇచ్చాం డేటా ఫ్రేమ్లో. లెట్స్ ఎగ్జిక్యూట్. సో ఇప్పుడు డాట్స్ అనేవి ఎలా వచ్చాయి? ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇట్స్ గోయింగ్ డౌన్. సో వీ కెన్ సే ఇట్స్ నెగిటివ్ రిలేషన్షిప్, నెగిటివ్ కోరిలేషన్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ నో రిలేషన్షిప్ ఆర్ నో కోరిలేషన్. ఇక్కడ ఏమి ఇచ్చాము? అంబ్రిల్లాస్ సోల్డ్ అండ్ పిజ్జాస్ ఈటెన్. సో అంబ్రిల్లాస్ అమ్మడానికి పిజ్జాస్ తినడానికి అసలు సంబంధం ఏముంది? ఈ రెండింటికి మధ్యలో మనం స్కాటర్ ప్లాట్ ఇచ్చామనుకోండి, ఏమైంది? డాట్స్ అనేవి ర్యాండమ్గా అక్కడక్కడ వచ్చాయి, రైట్? సో దిస్ మీన్స్ దెర్ ఈస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ దోస్ టూ వేరియబుల్స్, అంబ్రెల్లా సోల్డ్ అండ్ పిజ్జాస్ ఈటెన్. ఓకే, సో దెర్ ఈస్ నో కో రిలేషన్షిప్ బిట్వీన్ దోస్ టూ వేరియబుల్స్. అర్థమైంది కదా స్కాటర్ ప్లాట్? వెన్ వీ వాంట్ టు ఫైండ్ రిలేషన్షిప్ బిట్వీన్ టూ వేరియబుల్స్ దెన్ వీ కెన్ యూస్ దిస్ స్కాటర్ ప్లాట్. క్లియర్? నెక్స్ట్ ఏరియా ప్లాట్ కోసం చూద్దాం. సో ఇక్కడ ఇంకొక డేటా ఫ్రేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. మంత్ టాయ్ సేల్స్, క్లాత్ సేల్స్ అండ్ ఎలక్ట్రానిక్ సేల్స్. సో ఈ పర్టికులర్ మంత్స్లో ఈచ్ టాయ్స్ ఎంత సేల్ అయింది, క్లాత్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ ఎంత సేల్ అయిందని తీసుకున్నాం. అండ్ ఇక్కడ ఇండెక్స్ అనేది మంత్ని ఇండెక్స్గా సెట్ చేశాను. ఓకే, అండ్ ఇక్కడ సేమ్ సింటాక్స్ df డాట్ ప్లాట్ అండ్ ఇక్కడ కైండ్ ఈక్వల్స్ టు ఏరియా అని ఇవ్వాలి. అప్పుడు మనకి ఏరియా ప్లాట్ వస్తుంది. దట్స్ ఇట్. రిమైనింగ్ పారామీటర్స్ అన్ని సేమ్గానే ఉంటే మనకి నచ్చినట్టు మనం డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, సో జస్ట్ ఏరియా ప్లాట్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో ఇలా ఇది ఏంటంటే ఇచ్చిన డేటాని లైన్స్తో ఫస్ట్ కనెక్ట్ చేసుకొని ఆ స్పేసెస్ మొత్తాన్ని ఫిల్ చేసుకుంటుంది కలర్తోని. దట్స్ ఇట్. సో ఇప్పుడు మనకు ఒక ఏరియా వైజ్ నేమ్ ఇట్ సెల్ఫ్ ఏరియా ప్లాట్ కదా. సో ఏరియా వైజ్ మొత్తం ఈ పార్ట్ అంతా మొత్తం ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ పార్ట్ అంతా సేల్స్ అనేది, ఈ పార్ట్ అంతా ప్రాఫిట్ అని ఇలా మనం చెప్పాలి అనుకున్నప్పుడు, ఇలా మనం చూపించాలనుకున్నప్పుడు ఏరియా ప్లాట్ని యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ ఫర్ సపోజ్ టాయ్ సేల్స్ ఉంది. సో టాయ్ సేల్స్ అనేది బ్లూ కలర్లో ఉంది, ఇక్కడ ఇచ్చింది కదా బ్లూ కలర్. సో ఈ పార్ట్ మొత్తం టాయ్ సేల్స్, ఈ మంత్లో ఈ పార్ట్ మొత్తం టాయ్ సేల్స్ ఇంత అమ్మింది అని. ఓకే, అండ్ క్లాత్ సేల్స్ అలానే ఎలక్ట్రానిక్ సేల్స్, రైట్? సో ఇలా మనం ఏరియా వైజ్ మనం ఒకవేళ ప్లాటింగ్ చేయాలి అనుకుంటే అప్పుడు మనం ఏరియా ప్లాట్ యూస్ చేయొచ్చు. దట్స్ ఇట్. ఇక్కడ పెద్దగా డిస్కస్ చేయడానికి ఏం లేదు. సో రిమైనింగ్ పారామీటర్స్ అన్నీ సేమ్. మనకు అక్కడ రిక్వైర్మెంట్ బట్టి మనం ఏ ప్లాట్ని ఏ గ్రాఫ్ని యూజ్ చేయాలని చెప్పి మనం యూజ్ చేయడమే. ఓకేనా? దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ ఫైనల్ వన్ పై చార్ట్. సో ఫస్ట్ ఒక డేటా ఫ్రేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, మంత్ సేల్స్ ప్రాఫిట్ అని. సో సేమ్ ఎగ్జాంపుల్ యూజ్ చేస్తున్నాం అండ్ ఇక్కడ మంత్ని ఇండెక్స్గా సెట్ చేశాను. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసి తర్వాత డిస్కస్ చేద్దాం. సో పై చార్ట్ అంటే మీ అందరికీ తెలిసిందే కదా. సో ఇలా ఒక సర్క్యులర్ గ్రాఫ్ లాగా వస్తుంది అండ్ మనం ఇచ్చిన డేటా బట్టి అది ప్రపోర్షన్స్ లాగా ఆర్ పర్సంటేజెస్ లాగా డివైడ్ చేసుకుంటుంది ఆ సర్క్యులర్ గ్రాఫ్ని, రైట్? సో ఇక్కడ మంత్ని ఇండెక్స్గా సెట్ చేసాం కాబట్టి సో మంత్ని డివైడ్ చేసుకుంది. ఈచ్ మంత్లో ఎంత సేల్స్ అయింది అని మనకి ఇచ్చింది. ఎందుకు సేల్స్ తీసుకుంది అంటే మనం ఇక్కడ వై యాక్సిస్లో సేల్స్ ఇచ్చాం కాబట్టి సో ఈచ్ మంత్లో ఎంత సేల్స్ అయింది దాని యొక్క పర్సంటేజెస్ మనకి ఇలా గ్రాఫ్ లాగా చూపిస్తుంది, రైట్? సో ఇప్పుడు మనకి పై గ్రాఫ్ రావాలి అంటే ఇక్కడ కైండ్ ఈక్వల్స్ టు పై అని ఇవ్వాలి. సో ఇది ఇంపార్టెంట్, రైట్? సో ఇక్కడ సంథింగ్ టైటిల్ ఇచ్చేసాం సేల్స్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి. అండ్ ఫిగర్ సైజ్ మీకు ఆల్రెడీ తెలిసిందే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆటో పర్సంటేజ్, ఆటో పీసీటీ ఎందుకు దీన్ని ఆటో పర్సంటేజ్ అని అంటాం. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్. బేసిక్గా ఇది మనం ఇవ్వకపోతే ఇలా మనకి నార్మల్ గ్రాఫ్ వస్తుంది విత్ నో పర్సంటేజెస్, రైట్? సో ఇప్పుడు మనకు దాంట్లో పర్సంటేజెస్ కనిపించాలి అంటే వీ నీడ్ టు గివ్ ఆటోమేటిక్ పర్సంటేజ్, ఆటో పీసీటీ. ఓకే, దీంట్లో 1.1 అంటే ఆఫ్టర్ పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉండాలి, దానికి మనం 1 ఇచ్చాం కాబట్టి ఆఫ్టర్ పాయింట్ ఆఫ్టర్ డెసిమల్ మనకి 1 నెంబరే రావాలి అని మీనింగ్. అండ్ ఇక్కడ ఎఫ్ అంటే ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ అండ్ 2% మీన్స్ మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇలా పర్సంటేజ్ సింబల్ వచ్చింది కదా 20.9%, 17.9%. సో అలా పర్సంటేజ్ సింబల్ రావడానికి 2% ఇచ్చామన్నమాట. సో ఇది పై చార్ట్ కోసం. అర్థమైంది కదా? ఒక సర్క్యులర్ గ్రాఫ్ లాగా మనకి వస్తుంది విత్ ద ప్రపోర్షన్స్. ఓకే, ఆ పర్టికులర్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడైతే ఆ పర్టికులర్ సేల్స్ ఆ పర్టికులర్ మంత్లో ఎంత పర్సంటేజ్ అయింది అని చెప్పి మనకి ఇచ్చిందన్నమాట. ఓకేనా? ఇక్కడ మనకు ఒకవేళ మనకి ఇక్కడ ఇంకోటి కూడా ఉంది కదా ప్రాఫిట్ అని. సో ఫర్ సపోజ్ ఇక్కడ ప్రాఫిట్ ఇచ్చామనుకోండి, ఈచ్ మంత్లో ఎంత ప్రాఫిట్ వచ్చింది మనం ఫైండ్ చేసుకోవచ్చు. సో జాన్లో 14.1%, మేలో 22.5% ఇలా.
ఓకే. క్లియర్. సో ఇది పై చార్ట్ కోసం. అండ్ వన్ మోర్ స్మాల్ థింగ్ ఏంటి అంటే, సో నేను ఇక్కడ జూపిటర్‌లో ఎగ్జిక్యూట్ చేస్తున్నాను కాబట్టి ఇలా డేటా ఫ్రేమ్ డాట్ ప్లాట్ అని ఇవ్వగానే నాకు ఇక్కడ ఆ పర్టిక్యులర్ గ్రాఫ్స్ అనేవి వచ్చేసాయి. రైట్. సో మీరు దీన్నే వేరే అదర్ ఐడియల్స్‌లో ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే లైక్ పైచామ్ ఆర్ విజువల్ స్టూడియో ఇలాంటి ఐడియల్స్‌లో మీరు ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే అప్పుడు మీకు ఎర్రర్ త్రో చేస్తది. ఓకే. సో ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఇది కాపీ చేసుకున్నాను మొత్తం. దీన్ని నేను విజువల్ స్టూడియోలో ఎగ్జిక్యూట్ చేస్తాను. ఓకే. సో లెట్స్ ఎగ్జిక్యూట్. ఈ పై చార్ట్‌ని ఎగ్జిక్యూట్ చేద్దాం. లెట్స్ రన్ దిస్ కోడ్. రన్నింగ్ అవుతుంది. డన్. కానీ నాకిక్కడ గ్రాఫ్ అనేది ఏమి రాలేదు. ఎగ్జిక్యూట్ అయిపోయింది. బట్ గ్రాఫ్ అనేది చూపించట్లేదు. రైట్. సో ఒకవేళ పైచామ్‌లో మీరు చేశారనుకోండి ఇక్కడ మీకు ఎర్రర్ త్రో చేస్తది డైరెక్ట్‌గా. ఓకే. సో ఇలా ఐడియల్స్‌లో మీరు ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే మనం ఇక్కడ మ్యాట్‌ప్లాట్‌లిబ్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. మ్యాట్‌ప్లాట్‌లిబ్ డాట్ పై ప్లాట్ యాస్ లెట్స్ టేక్ పిఎల్‌టి. ఓకే. ఇప్పుడు పిఎల్‌టి డాట్ షో అని ఇవ్వాలి. అప్పుడే ఇలాంటి ఐడియల్స్‌లో ఆ గ్రాఫ్స్ అనేది కనిపిస్తది. ఇప్పుడు నేను మ్యాట్‌ప్లాట్‌లిబ్ లైబ్రరీ యాడ్ చేశాను. ఇంపోర్ట్ చేసుకున్నాను. అండ్ దాంట్లో పైప్లాట్ అనే మెథడ్‌ని ఇంపోర్ట్ చేసుకున్నాను. దీన్ని పిఎల్‌టి అనే నేమ్‌తోని రీనేమ్ చేసాం. సో ప్లాట్ డాట్ షో అని ఇచ్చాం. రైట్. సో ఇప్పుడు రన్ చేద్దాం. చూసారా గ్రాఫ్ వచ్చేసింది. సో ఇలాంటి ఐడియల్స్‌లో మీరు వర్క్ చేయాలి అనుకుంటే ఈ గ్రాఫ్స్‌తోని అప్పుడు కంపల్సరీగా ఈ మ్యాట్‌ప్లాట్‌లిబ్ లైబ్రరీ అనేది ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఓకే. క్లియర్. సో అదే స్మాల్ థింగ్. అదే మీరు డైరెక్ట్‌గా జూపిటర్‌లో చేసుకుంటే జూపిటర్ హాస్ ఇన్‌బిల్ట్ మెథడ్స్ కాబట్టి డైరెక్ట్‌గా మనకి గ్రాఫ్స్ చూపించేస్తది. క్లియర్. క్లియర్‌గా అర్థమైంది కదా అన్ని చార్ట్స్ కోసం. సో ఇది డేటా విజువలైజేషన్ విత్ పాండాస్. సో పాండాస్‌ని యూజ్ చేసి కూడా డేటాని విజువలైజ్ చేయొచ్చు. బట్ దీంట్లో మనకి కొన్ని అడ్వాన్స్ టెక్నిక్స్, కొన్ని కస్టమైజేషన్ ఆప్షన్స్ తక్కువగా ఉంటాయి కంపేర్డ్ టు మ్యాట్‌ప్లాట్‌లిబ్ లైబ్రరీ. సో అవన్నీ కూడా మనం ఆ లైబ్రరీ కోసం డిస్కస్ చేసినప్పుడు నేను అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఆ వీడియోస్ కూడా త్వరలో రాబోతున్నాయి. బట్ ఇది యూజింగ్ పాండాస్‌తో కూడా డేటాని విజువలైజ్ చేయొచ్చు అని చెప్పి ఈ వీడియో. క్లియర్‌గా అర్థమైంది కదా. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని పాండాస్ మెథడ్స్ చూద్దాం. అలానే నా ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే తప్పకుండా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియోస్. బై బై. టేక్ కేర్.